ఇప్పుడు అక్కని అక్క అని పిలవాలా లేక మేడం అని పిలవాలా? అక్క మేడం అని పిలవాలి. అబ్బా నేను ఇంకా షాక్ లో నుంచి తేరుకోలేదే. నువ్వు నీ సోది క్వశ్చన్స్. మన పరిస్థితి ఇలా ఉందంటే ఇక శంకర్ గారి బ్రదర్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయేమో. నాకు తెలిసి ఈ పాటికి పారిపోయి ఉంటారు. మిస్టర్ శంకర్, ఇదే నీ ఛాంబర్. రండి. రండి. This is the chairman's seat. Now this is yours. పర్లేదు, ఇక్కడ కూర్చుంటాను. లేదు శంకర్, నువ్వు కూర్చోవాల్సింది అదే సీట్లో. ఏమంటున్నావు ఎఫ్ఎం? అవునండి, మేము గౌరీ గారు సొంత చెల్లెలు అని వాళ్ళే చెప్పారు. మై గాడ్, ఒకే రోజు ఇన్ని కన్ఫ్యూజన్స్ ఏంటి? కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అసలు విషయం నేను చెప్తా. చెప్పండి సార్. మేము చూసింది ఆర్యవర్ధన్ సార్నే కదా? తను అను మేడమే కదా? అవును శంకర్ గారు, కానీ వాళ్ళకి ఇది మరో జన్మ. అర్థమైందా? నిజంగా నమ్మలేకపోతున్నాం సార్. సార్ని మేడంని మళ్ళీ చూస్తాం అనుకోలేదు. నిజంగా ఇది మన అదృష్టం సార్. సార్, ఆ చైర్మన్ చైర్లో ఆయన టీవీగా దర్జాగా కూర్చొనుంటే నా ఆనందం మాటల్లో చెప్పలేను సార్. మన ఆర్య సార్ మన కోసం తిరిగి వచ్చారు. ఇంకో 6 నెలల్లో నేను రిటైర్ అయిపోతాను. కానీ ఈ 6 నెలల్లో నాకు దొరికిన వరం సార్ ఇది. ఈ చేతులతో మేడంకి సార్కి సేవ చేసే భాగ్యం ఈ జన్మలో రాదనుకున్నాను. ఇలా వచ్చింది. చాలు సార్, చాలు. అక్కి అభయ్ కూడా ఇదే కోరుకున్నారు. మనమంతా గౌరీ శంకర్లా ఉన్న అను ఆర్యలకు సపోర్ట్గా ఉండి మన కంపెనీని బ్రహ్మాండంగా నడిపించుకోవాలి. అలాగే సార్. ప్లీజ్ అలా చూడకండి. ప్రామిస్ గా ఉదయం ఆఫీస్కి వచ్చే ముందు వరకు కూడా నాకు నిజంగా ఈ విషయం తెలీదు. అప్పుడు ఇలా ఒక్క మాట చెప్పాలి కదా. నేనే టెన్షన్ లో అర్థం కాక షాక్ లో ఉంటే ఇక మీకేం చెప్తానే. అసలు అక్క వాళ్ళకి మీ మీద అంత అభిమానం ఎందుకక్క? ఏం లేదు, వీళ్ళు చాలా మంచివాళ్ళు.
ఏదైనా గోరంత సహాయం చేస్తే కొండంత రుణం తీర్చుకోవాలనుకుంటారు. విషయం ఏంటంటే అక్కి వాళ్ళ అమ్మ నాన్న చాలా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళకి శత్రువులు కూడా పక్కనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కంపెనీ బాధ్యతలు తీసుకుంటే వీళ్ళకు కూడా ప్రమాదమని మమ్మల్ని ఇలా సెట్ చేశారు. ఆ విషయం ఎవరికి చెప్పొద్దు, ఓకే? సరే మాకు జాబ్స్ వచ్చాయని సంతోషపడ్డావు. ఇప్పుడు మాకంటే పెద్ద పోస్ట్లో నువ్వు ఉన్నావు. మేమేమో కోటర్స్ లో, నువ్వేమో బంగ్లాలో. అదిరిందమ్మా గౌరమ్మ. కొత్త జాబు, కొత్త ఇల్లు, ఇంకా చాలు చాలు చాలు. నా సంగతి సరే, మీ ఇద్దరి సంగతి ఏంటి? జాయినింగ్ అదంతా అయిపోయిందా? ఎక్కడా? వైస్ చైర్మన్ గా నువ్వు సైన్ చేస్తే అయిపోయినట్టే. హా? సరిపోయింది. ఈ పని నేను కాదు, చైర్మన్ గారు సంతకం చేయాలి. అంటే శంకర్ గారు చేయాలి. పదండి, అక్కడికే వెళ్దాం. అతని దగ్గరకైతే మేమెందుకక్క? నువ్వే వెళ్ళి చేయించుకొని వచ్చేసాయి. అలా రూల్ని బ్రేక్ చేయకూడదు. శంకర్ గారు చైర్మన్ పోస్ట్లో పోజులు కొడతారు. కాస్త భరించండి, తప్పదు కదా. పదండి.